ఏమిటయ్యా నువ్వు సృష్టించిన భలే భలే అందాలు? ఎక్కడ నీ చూడమంటావు? తింటానికి తిండి లేక డొక్కలేండిపోయిన ఆకలి ముఖాల్లో చూడమంటావా? పేదజనాన్ని దోచుకొని కొవ్వు పెంచేసిన దొంగనాయాళ్ల బొజ్జల్లో చూడమంటావా? బాంబులు కత్తులతో చంపుకుంటున్న ఉన్మాదుల్లో చూడమంటావా? ఎక్కడయ్యా చూడమంటావు నీ అందాల్ని? నువ్వేమో ఈ కొండ మీద కాలేసుకొని నగలు దిగేసుకొని పవళింపు సేవలు తోమలు సేవలు చేయించుకుంటూ జనం ఇచ్చే కానుకలతో జల్సాలు చేస్తున్నావు. తిండి లేక మలమల మాడుతున్నారు కదయ్యా జనాలు. వాళ్ళ డబ్బు కూడా కావాల్సి వచ్చిందయ్యా నీకు? ఓహో అవును కదూ, నీ పెళ్లికి చేసిన అప్పు తీర్చడానికే కదా ఈ తిప్పలని. ఏ కోట్లు ఖర్చు పెట్టుకొని చేసుకోవాలా పెళ్లి? సింపుల్గా చేసుకుంటే అది పెళ్లి కాదా? అప్పు చేసి కోట్లు తగిలేసి ఆ అప్పు తీర్చడానికి ప్రతి లుచ్చాగాడి కోరిక తీర్చాల్సిన నీచమైన పొజిషన్కి వచ్చావన్నమాట. బాబు ఏంటి? ఏమైంది బాబు? ఇంకా ఏం కాలేదు. ఏం కావాలి మీకు? అది కాదు బాబు, ఇందాకటి నుంచి చూస్తున్నాను నీలో నువ్వే గట్టిగా మాట్లాడుతూ ఎవరినో తిడుతున్నావు. మిమ్మల్ని కాదులేండి, నాలో నేను కూడా మాట్లాడకూడదని తిరుపతిలో కొత్తగా రూల్ ఏమైనా పెట్టారా? అసలు సమస్య ఏమిటా అని. ఏ మీరు ఆర్చేవారా తీర్చేవారా? కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే కడుపు మంట కాస్తైనా చల్లారుతుందేమోనని. అసలు ఆ వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకుంటానంటే ఆయన కప్పిచ్చాడే, ఆయన పేరేంటండి? అదేదో సినిమాలో చూశాను, గుర్తు రావటం లేదు. వెంకటేశ్వర మహాత్మ్యం. ఎన్టీఆర్, సావిత్రి, నారదుడు. అదే ఆయన పేరేంటండి? కుబేరుడు. కుబేరుడు. అసలు ఆయన అనాలండి, ఈయన గారు పెళ్లి చేసుకుంటానంటే ఏకంగా కనకవర్షమే కురిపించాడంట. ఏ స్క్రూలు ఆయనకి? భూమి మీద వర్షాలు లేక పంటలు పండక జనాలు మాడి చేస్తుంటే కళ్ళు కనపడటం లేదా ఆయనకి? చేతనైతే ఇక్కడ కురిపించమని చెప్పండి కనకవర్షం. ఛ, వీళ్ళండి మా పాలిట దేవుళ్ళు, వీళ్ళని మేము పూజించాలా? అసలు విషయం ఏమిటి బాబు? చిన్న పాప సార్, గుండెలో చిల్లుందని డాక్టర్ చెప్పింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, 3 లక్షలు ఖర్చు అవుతుంది. నా దగ్గర దమ్మిడీ లేదు. ఆ పాప దేవుణ్ణి చూడాలి, తిరుపతికి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను. ముక్కు పచ్చలారని పాప ఏం జీవితం చూసిందని ఇంత భయంకరమైన జబ్బు పెట్టాడు సార్ ఆ దేవుడు. పోనీ పెట్టాడే అనుకోండి, నయం చేసుకోవడానికి కనీసం అప్పిచ్చేవాడినైనా చూపించొద్దా? ఆ పాపకు స్వామి మీద ఉన్న నమ్మకం నీకు లేదటయ్యా? చిన్న పాప సార్, తనకేం తెలుసు? వాళ్ళ అమ్మ నాన్న చెప్పుంటారు, నమ్ముతుంది. ఇలాంటి దేవుడు నా నమ్మేది. వాళ్ళమ్మా నాన్న అంటున్నావు, ఆ పాప నీ పాప కాదా? కాదు సార్. నీ అన్న కూతురా? కాదు సార్. నీ అక్క కూతురా? అబ్బా కాదు సార్. ఆ పాపకు తల్లి లేదు. ఆ తలకు మాసిన తండ్రి ఆమెను ఎయిర్పోర్ట్లో వదిలేసి పారిపోయాడు. నేను నా దగ్గర తెచ్చిపెట్టుకున్నాను. ఈ లోపు జబ్బు బయటపడింది. ఇంతకాలంగా తిరుపతి వచ్చిపోతున్నాను, నీలాంటి మనిషిని ఒక్కడిని కూడా చూడలేదయ్యా. ప్లీజ్ సార్. ఎంతసేపు పక్కవాడి కొంప కూలిపోవాలని, తోటివాడి కాళ్ళు చేతులు పడిపోవాలని, ఎదుటివాడి ఆస్తి తనకు వచ్చేయాలని 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకునే వాళ్ళని చూశానే కాని తనకు ఏమాత్రం సంబంధం అనుబంధం లేని ఒక పసిపాప ప్రాణం కోసం తపన పడేవాడిని ఇప్పటి వరకు నేను చూడలేదయ్యా. నువ్వు నాకు నచ్చావు. సారీ సార్, ఆ టైటిల్తో ఆల్రెడీ సినిమా వచ్చేసింది. కోపం వద్దు బాబు, నువ్వు నాకు నిజంగా నచ్చావు. ఆ పాప ఆపరేషన్ కోసం నీకు కావాల్సిన డబ్బు నేనిస్తాను. ఎవరు సార్ మీరు? నాకు సాయం చేయడానికి ఇంత త్వరగా డిసైడ్ అయిపోయారు? నా దగ్గర బోలెడు డబ్బుంది, కానీ నీ అంత గొప్ప మనసు లేదయ్యా. ఓ పసిపాప ప్రాణం కోసం నువ్వు పడే తపన నాలోనూ కొంత మార్పు తెచ్చిందనుకో. కానీ ఏంటి సార్? నేను నీకు 3 లక్షలు ఇచ్చాననుకో, నువ్వు తిరిగిస్తావని గ్యారెంటీ ఏమిటి? తాకట్టుకు నీ దగ్గర ఏమైనా? తలుంది సార్, నేను ఇవ్వటానికి రెడీ. తీసుకుంటారా? నా జీతం 2000, సేవింగ్స్ నిల్లు, 3 జతల బట్టలు, 1 జత బూట్లు, ఓ మడత మంచం ఉన్నాయి. కావాలా? అబ్బో చాలానే ఉన్నాయే, అవేవి వద్దులే. నా అప్పుకు బదులుగా నేను నా ఇష్టం వచ్చినప్పుడు నాకు కావాల్సింది నీ దగ్గర తీసుకుంటాను, సరేనా? మీ ఇష్టం సార్. అయితే ఒప్పందం కుదిరినట్టే కదా? ఇదిగో 5 లక్షలు. కానీ నేను అడిగింది 3గా. పర్వాలేదయ్యా, ఆ మిగతా డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో, వృద్ధిలోకి వస్తావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంతకీ మీ పేరు అడగలేదు. పేరులో ఏముందిలే నాయన.
ఎవరండి మీరు? నేనా బాబు? ఇందాక వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినందుకు నానా శాపనార్థాలు పెట్టావే, ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే బాబు. పేరు కుబేరుడు. మళ్ళీనా ఈ మానవుడి కోసం మరొక్కసారి మంత్రశక్తిని వృధా తప్పదు. రా నాయనా. కుబేరుడా? అంటే నిజంగా కుబేరుడే? అవును నాయనా, నిజంగా నేనే కుబేరుణ్ణే. దా. ఎన్టీ రామారావు గారు పుణ్యమా అని రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుని చూశాను గాని ఇంతవరకు కుబేరుని చూడలేదు. అందుకే కాస్త... అదేనయ్యా మా దురదృష్టం. డబ్బిచ్చేవాడు ఎప్పుడూ తెర వెనకే ఉంటాడు. మానవ, కంగారు పడుకు. వాళ్ళెవ్వరూ మనిద్దరిని చూడలేరు. స్వామి, ఆవేశంలో, దుఃఖంలో మిమ్మల్ని, ఆ వెంకటేశ్వర స్వామిని అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించండి. పాహిమాం పాహిమాం స్వామి, క్షమించండి. అరే రే, పర్వాలేదు, లే నాయనా, లే. అసలు దేవుళ్ళను తిట్టే హక్కు మనిషికి కాక మరెవరికుందయ్యా? మీరు తిట్టాలి, మేం పడాలి. ఆ డబ్బు తీసుకెళ్ళి పాపాయికి వైద్యం చేయించు, అంతా శుభమవుతుంది. ఇది కలో నిజమో స్వామి? నమ్మలేకపోతున్నాను. బాబు, ఇది సత్యప్రమాణకంగా సత్యమయ్యా. ఇదిగో, వసూలుకు వచ్చినప్పుడు మాత్రం అదంతా నిజం కాదు, కళ అని ఠాలాఠోలీ మాటలు మాట్లాడావో అది బాగోదు. భలేవారే స్వామి. మరొక్క మాట, మనిద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందం మూడో కంటివాడికి కూడా తెలియకూడదు. మంత్రికి తెలిసేనా నేను చస్తా. మీరు నిశ్చింతగా ఉండండి స్వామి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను స్వామి. అమ్మా, ఈ రుణం ఈ జన్మలోనే తీర్చుకోవాలి బాబు. నువ్వు తీర్చుకునేటట్టు నేను చేస్తాను కదా, ఏం పర్వాలేదు. మరి నేను వెళ్ళిరానా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటది థ్యాంక్ యూ వెరీ మచ్? సమయం వచ్చినప్పుడు ఉపయోగిస్తా. వెళ్ళిరానా? అలాగే స్వామి. శుభమస్తు, అష్టైశ్వర్య సిద్ధిరస్తు. ఇదంతా నిజమే. యాహూ! రేయ్ భాస్కర్! రేయ్ భాస్కర్! భాస్కర్! ఎక్కడున్నావురా భాస్కర్? రేయ్! ఏంట్రా? రే, అసలు ఏం జరిగిందో తెలుసా? తెలుసు. ఎలా? మరి అదే నువ్వు చెప్తానేగా తెలిసేది. రే చూడరా, 5 లక్షలు రా. సంతపట్లు ఎపిసోడ్రా. ఇంత డబ్బు ఎక్కడిది? అదే మరి, నా చిన్నప్పటి ఫ్రెండ్ కలిసాడురా. పాప విషయం చెప్పాను, వెంటనే అప్పిచ్చాడు. నాకు తెలియని చిన్నప్పుడు ఫ్రెండ్ ఎవడరా? కొంప తీసి ఎక్కడన్నా కన్నం వేసేవిటి? రే, ఏదో డౌట్ లాపి హైదరాబాద్కి వెళ్ళి ఏర్పాట్లు చూడు. ఒరిజినలే కదా. రే బయలుదేరరా. చలో హైదరాబాద్. నాకైతే డౌటే, ఈడు ఐటమ్ రాజాలా కనబడుతున్నాడు. సారీ స్వామి, ఈసారి పర్సనల్ గా వచ్చి థ్యాంక్స్ చెప్తాను. భక్తి వచ్చింది పాప కోసం అర్జెంట్ గా వెళ్ళాలి. డబ్బులు మైమా.